ఉత్పత్తి ప్రకరణం లీలోపాఖ్యానము 46వ కథ. వాసనలు పరలోక ప్రయాణం. సరస్వతీదేవి చిన్మయ స్వరూపుడగు జీవుడు దూరముగా ఉన్నట్టి పరలోకమునకు వెళ్ళుచున్నాను అని భావిస్తూ ఉంటాడు. అట్లే విదూరధుని విషయం కూడా. అతడు అట్లే భావించుచు తన హృదయంలో గల వాసనాపదమును అనుసరించే పయనించుచున్నాడు. మనం కూడా ఆ మార్గమునందే పోదాము పద. నీవు అతని సాన్నిధ్యం కోరుకుంటున్నావు కదా, నీ అభీష్టం కూడా తీరగలదు. నీ వాంఛ సిద్ధించినప్పుడే మన స్నేహం దృఢం అవుతుంది. అందుచేత నీవు సర్వము దర్శించటానికి వీలుగా దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను. సరస్వతీదేవి యొక్క పలుకులు వినుటచే లీలాదేవి హృదయంలో ఎక్కడో దాగి ఉన్న శోకమంతా ఉడిగిపోయింది. ఆమె యందు జ్ఞాన సూర్యుడు ఉదయించాడు. అక్కడ యుద్ధభూమిలో విదూరధుని దేహం క్రమంగా చైతన్యం కోల్పోసాగింది. మూర్ఛితులై పడి ఉన్న అతని కనుపాపలు తిరగసాగాయి. పెదవులు ఎండిపోసాగాయి. ప్రాణము ఒక్కటే మిగిలి ఉన్నది. శరీరమంతా ఎండిన ఆకువలే తయారయ్యింది. ముఖములో కాంతి క్షీణించుటచే పాలిపోయింది. ప్రాణవాయువులు తుమ్మిదల వలె ధ్వనిస్తూ ముక్కు వద్ద సంచరించసాగాయి. ఇంద్రియములు చేతలన్నీ కట్టుబడిపోయాయి. అవయవముల కదలిక ఆగిపోయింది. ఒక పక్షి వృక్షపు కొమ్మలను త్యజించి ఆకాశంలోకి ఎగిరిపోతుంది చూచావా? ప్రాణవాయువులు అట్లే క్రమంగా అతని భౌతిక శరీరాన్ని విడిచాయి. ఆ పడతులిద్దరూ దివ్య దృష్టిచే ఆకాశంలోకి ఎగిరిన ఆ జీవుని గాంచసాగారు. అతని జీవచైతన్యము వాయువుతో కలిసినదై తన యందలి వాసనలను అనుసరించి ఆకాశపథంలో దూరంగా పయనించసాగింది. సరస్వతి లీలలు ఆ జీవచైతన్యమును అనుసరించారు. శరీరము త్యజించినప్పుడు మరణ మూర్ఛ అను జడత్వము పొందిన ఆ జీవచైతన్యము ఆ మరణ మూర్ఛ నుండి చేరుకొని అనుభవ జ్ఞానం పొందసాగింది. వాయువులో ఉండే సువాసన యొక్క కణము వలె ఆ జీవచైతన్యము ఆకాశ ప్రదేశంలోనే ఉండి ఈ విధమైన అనుభవం పొందసాగింది. బంధువులు నన్ను ఉద్దేశించి ఊర్ధ్వ దైహిక కార్యములను వనర్చటం జరిగింది. అట్టి సంకల్పపూర్వకమైన మంత్రముగ్ధమైన కార్యములు ప్రభావం చేత నేను ఇప్పుడు ఒకానొక సూక్ష్మతత్వపూర్వకమైన ఏదో దేహమును పొందాను. అట్టి ఈ నా నూతన సూక్ష్మదేహమును యమభటులు వచ్చి కొనిపోవుచున్నారు. ఇప్పుడు కర్మఫలములను అనుభవించినట్టి యముని పట్టణం చేరాను. నేనిప్పుడు యముని సమక్షమున కొని రాబడ్డాను. ఇప్పుడు యముడు నా వైపు చూచాడు. తన దూతల వైపు తిరిగి, ఓ దూతలారా, ఇతడు ఎన్నడూ ఈ పాపములు వనర్చలేదే. పైగా ఎల్లప్పుడూ ఏదైనా పవిత్ర కార్యములని నిర్వహించాలనే ప్రయత్నంలో ఉండేవాడు. జగజ్జననియగు సరస్వతిని ఎల్లప్పుడూ భక్తితో పూజించుచూ ఉండటంచే ఆమె దయకు పాత్రుడయ్యాడు. ఆమె వరప్రసాదం చేతనే ఇతడు వర్ధిల్లినాడు. ఇతని ఇతఃపూర్వపు పద్ముని ఉపాధి ఇప్పుడు పుష్పములతో కప్పబడి చెక్కు చెదరకుండా ఉన్నది. ఇతనిని విడిచిపెట్టండి. ఇతడు ఆ శరీరంలో ప్రవేశించునుగాక. మరుక్షణం యమభటులు నన్ను బంధ విముక్తిని చేశారు. యంత్రము నుండి విడువబడిన రాయి వలె నా యొక్క జీవచైతన్యము ఆకాశదేశంలో పడింది. నేను జగద్గృహము నుండి వెలువడి ద్వితీయ బ్రహ్మాండంలో ప్రవేశిస్తున్నాను. ఇక్కడ నాకు చెందిన భౌతిక దేహము ఉన్నది. ఇట్లు ఆ విదూరధ జీవచైతన్యము అనుభవము పొందుతోంది. అతని దృష్టిలో పడకుండానే సరస్వతీ లీలలు కూడా అతనిని అనుసరిస్తూ రాజగృహంలో ప్రవేశించారు. శ్రీరాముడు: హే బ్రహ్మజ్ఞ వశిష్ఠ మహర్షి, విదూరధుని జీవచైతన్యము పద్ముని భౌతిక దేహము ఉన్నట్టి రాజగృహమునకు మార్గము ఎట్లా గ్రహించింది? ఆ గృహంలో ఎట్లా ప్రవేశించింది? వశిష్ఠ మహర్షి: విదూరధుని జీవచైతన్యము యొక్క హృదయములో పూర్వ వాసనా బలం చేత నేను పద్ముని శరీరమును అనునట్టి అహంకారము ఇమిడి ఉన్నది. అందుచేతనే పద్ముని దేహము ఉన్నట్టి రాజమందిరమునకు అనాయాసంగా ప్రయాణించింది. ఒక మర్రి విత్తు తన యందు సూక్ష్మ రూపంలో ఉన్న ఊడలతో కూడిన మహావృక్షము కలిగియుండి ఆయా తగినట్టి దేశకాలాదులు ప్రాప్తించినప్పుడు విస్తారమైన మహావృక్షంగా ప్రకటితమవుతోంది కదా. అదేవిధంగా జీవచైతన్యము కూడా తన హృదయమందు ఉన్నట్టి వాసనల ఉద్బోధకము లభించినప్పుడు అవి పరిపుష్టం అవటం
గాంచుచున్నది. బీజంలో అంకురం ఉంటున్నట్టు, హృదయంలోనే స్వప్నం ఉంటున్నట్లు చిత్ స్వరూపుడగు ఈ జీవుడు తన యందే ఈ ముల్లోకములను అనుభవించుచున్నాడు. ఒకడు ఒకచోట ఉండి స్వీయ కల్పనా జగత్తులో ఎక్కడో ఉన్న స్త్రీ పురుషులు సమస్త వస్తుజాలమును గాంచుచున్నాడు కదా. జగత్తుగా ముల్లోకములుగా కనిపించేదంతా ఈ జీవుని యొక్క సంస్కారములే సుమా. ఈ జీవుడు వందల కొలది జన్మలను స్వీయ వాసనలను అనుసరించి అభీష్టములను, అందుకు ప్రయోజనంగా సుఖదుఖములను, ఆ సుఖదుఖములకు సముచితములైన కర్మలను, ఆ కర్మల నుండి వాసనలను ఇట్లు చెట్టు విత్తుల వలె పొందుతూ పోతూనే ఉన్నాడు. ఇదంతా భ్రాంతియే సుమా. వాస్తవానికి జీవుడు జన్మించడు, మరణించడు. అయినను ఈ జననము, జీవనము, మరణము అంతా సత్యము వలనే అతనికి కనిపించుచున్నది.